ఉన్నా కానీ ఆత్మగౌరవాన్ని వదులుకోను అంటున్నారు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. నా ఆస్తి నా క్యారెక్టర్ మాత్రమే. చిన్నిగారి కళ్లల్లో ఆనందం చూడటం కోసమే నా మీద దాడి చేస్తారా అని ఎమ్మెల్యే కొలికపూడి ప్రశ్నించారు. రాజకీయంగా వ్యక్తిగతంగా అణిచివేయాలని కొన్ని శక్తులు యత్నిస్తున్నాయని కొలికపూడి మండిపడ్డారు. నెమలి దేవాలయంలో కరెంటు తీసేసి నాపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఇద్దరు పోలీసు అధికారులు అంగీకరించకపోవడంతో దాడి నుండి తప్పించుకున్నట్లు కొలికపూడి చెప్పారు. నాపై దాడి జరుగుతుందని ఇంటెలిజెన్స్ హెచ్చరించినా అధికారులు రక్షణ కల్పించలేదని కొలికపూడి ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమందిని పెట్టారు, అయినా మమ్మల్ని ఎవరు ఆపలేదు, మా మీద ఎవరు దాడి చేయలేదు, మేము వచ్చాం. ఇప్పుడున్న సమాచారం ప్రకారం మళ్ళీ ఊటుకూరు దగ్గర 2-3 వాహనాలు పెట్టారు. సరే, పూర్తి సమాచారం దాడి చేయడానికి పథకం రచించిన వాళ్ళకి తెలిసినంతగా నాకు తెలియదు. నాకున్న బిట్స్ అండ్ పీసెస్ సమాచారం ప్రకారం నేను అడిగే ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసిన రోజు కూడా నా మీద ఎప్పుడు దాడి చేయడానికి, నన్ను చంపడానికి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు తిరువూరు శాసనసభ్యుడిగా తిరువూరు ప్రజల అభివృద్ధి కోసం, తిరువూరు ప్రాంత అభివృద్ధి కోసం, ఆ అభివృద్ధిలో భాగంగా పేకాట క్లబ్లు మూసేసినందుకు నా మీద దాడి చేస్తారా? లేకపోతే రేషన్ మాఫియా గురించి ప్రశ్నించినందుకు నా మీద దాడి చేస్తారా? తిరువూరు నియోజకవర్గానికి ప్రతి నెల 151 టన్నుల రేషన్ బియ్యం వస్తుంది. తిరువూరు నియోజకవర్గ పరిధిలో ప్రతి నెల ₹1 కోటి రేషన్ మాఫియా కుంభకోణం జరుగుతుంది. ఈ ₹1 కోటి తింటున్న పందికొక్కుల గురించి బయట పెట్టినందుకు నా మీద దాడి చేయబోతున్నారా? పేకాట గురించి, మద్య షాపుల గురించి నేను ఎందుకు అభ్యంతరం చెప్తాను అంటే, మద్యానికైనా పేకాటకైనా బానిసలై కుటుంబాలని ఇబ్బంది పెట్టి ఆర్థికంగా చితికిపోయేది పేద మధ్యతరగతి కుటుంబాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. అంటే బాగా డబ్బున్న వాడికి ఏదన్నా వ్యసనం ఉన్నా కూడా నష్టపోయినా తట్టుకోగలుగుతాడు. కానీ కూలి పని చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఇట్లాంటి వ్యసనాలకు బానిసైతే కుటుంబాలు నష్టపోతాయి. రౌడీ మామూళ్ళ కోసం షాపుల మీద పడి వైశ్యుల మీద దాడి చేస్తే 20 సంవత్సరాల పాటు వాళ్ళు మనకు ఓటేయలేదు. నేను అభ్యర్థిగా వచ్చి ఇంటింటికి వెళ్లి ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశాలు నిర్వహించి మీ మీద ఏగ వాలకుండా చూసే బాధ్యత నాది అనే భరోసా ఇచ్చి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే లా అండ్ ఆర్డర్ కి మొదటి ప్రాధాన్యత ఇస్తారని వాళ్ళకి నమ్మకం ఇచ్చి వాళ్ళ అభిమానాన్ని గెలుచుకున్నాం. ఈ రోజు తిరువూరు నియోజకవర్గంలో సాధారణ ప్రజలను అడగండి, తిరువూరు చరిత్రలో కొలికపూడి శ్రీనివాసరావుకు ముందు, కొలికపూడి శ్రీనివాసరావుకు తర్వాత అని చెప్పడానికి మొదటి సంవత్సరమే